ఏం చెప్తారమ్మా, ఆంధ్ర విమానాశ్రయాలు బాగు చేస్తున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి బాగానే చేస్తారు పరిపాలన. ఇక్కడ బాగానే చేస్తున్నారు. భోగవరం విమానాశ్రయం గురించి వచ్చినప్పుడు ముందు అది తీసుకొచ్చిందే జగన్ అంటున్నారు. మరి ఇప్పుడేమో జగన్ది కాదు మేమే తెచ్చామని టీడీపీ అంటుంది. మరి ఎవరిది సమంజసమైన ఇదే ఫస్ట్ ఈయన పరిపాలన పెట్టిండు. ఎవరు చంద్రబాబు నాయుడు పెడితే ఆయన ప్రపోజ్ చేసి ఉంచిండు, ఈయనేం పెట్టిండు. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 అయ్యే అవకాశం ఉందంటారా? ఏమో చెప్పలేము, అది ఎంత ప్రజల చేతిలో ఉంటుంది. సింగపూర్ చేస్తాను అంటున్నాడు కదా ఆంధ్రాని, మరి చేస్తారు. ఆయన పరిపాలన చేస్తే కంపల్సరీ చేస్తారమ్మా. ఆయన పరిపాలన విధానం బాగుంది కాబట్టి. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు ఇచ్చేవారుగా, మరి అది మంచి లేదా? నవరత్నాలు ఎవరికమ్మా, వారి పార్టీ వరకే, వారి వ్యక్తులకే ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఒక విషయం చెప్తున్నాను, ఏ పార్టీ వచ్చి ఏ తరపు ఉన్న వరకు ఆ తరపున ఇస్తున్నారు. వేరే అపోజిషన్ పార్టీ వరకు ఇవ్వట్లే. అది ఉన్న ప్రాబ్లం అది అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్ గారు మధ్యలో ఒకటైతే బుక్ ఓపెన్ చేయడం జరిగింది, జగన్ 2.0 వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతవరకు అంతా మనకు తెలియదు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడాలంటే ఏం చెప్తారు? జగన్ పరిపాలన విధానం ఆయన బాగుంది, ఆయన బాగుంది. సీనియర్టీ కాబట్టి ఈయన సీనియర్ లో సగం లేదు ఆయన వయసు. ఈయన పరిపాలన విధానం కాదు, ఆయన ఏ పని చేసినా